హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. వాణిరెడ్డి రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ పొట్టు పెసరపప్పు బియ్యంతో కలిపి చేసిన కిచిడి. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం. ఇది ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఇష్టపడతారు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీరు ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాన్ని చేసి పెట్టొచ్చు. ఎప్పుడు ఇడ్లీ, దోస, వడ కాకుండా ఇలా ఒక్కసారి చాలా డిఫరెంట్‌గా, హెల్తీగా, టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి. మరి ఆలస్యం లేకుండా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరకప్పు పొట్టు పెసరపప్పును తీసుకోవాలి. దీన్ని మనం కుక్కర్‌లోకి వేసుకోవాలి. అరకప్పు బియ్యం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు కడుక్కున్న తర్వాత 3 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు పొట్టు పెసరపప్పు, అరకప్పు బియ్యం తీసుకున్నాను. దానికి 3 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఈ కొలతలు ఖచ్చితంగా తీసుకోండి. అన్నం మెత్తగా, గట్టిగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను పొడుగ్గా చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి. బాగా పండిన టమాటో ముక్కలు, 1 పావు టీ స్పూన్ పసుపు, దాంతో పాటు 1 టీ స్పూన్ వంట నూనె వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కిందికి దించి పూర్తిగా చల్లారిన తర్వాత వెయిటర్ లేపి మూత తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని స్పూన్తో మెత్తగా మెదుపుకోవాలి. దీంట్లోకి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మరొకసారి స్టవ్ వెలిగించుకుందాం. మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోండి. కొన్ని క్షణాలు వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెబ్బలు 4, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని చిన్న మంట మీద చిటపటమనే వరకు వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించుకున్న కిచిడి పైన వేసుకొని తరిగిన కొత్తిమీర ఆకు, చివరగా మనం దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకొని మరొకసారి స్టవ్ వెలిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఉడికించుకున్న మిశ్రమాన్ని మనం కుక్కర్ని పొయ్యి మీద పెట్టి మరో 2 లేదా 3 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పుతో కలిపి చేసిన ఈ కిచిడి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరం కూడా. దీన్ని పిల్లలకి వారంలో ఒక్కసారైనా పెడితే వాళ్ళు బలంగా ఉంటారు. పిల్లలే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాన్ని చాలా హెల్తీగా టేస్ట్ చేయొచ్చు. మరి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి, మీ కుటుంబ సభ్యులతో ప్రేమ, అనురాగంతో నిండిన ఈ ఆహారాన్ని ఆరోగ్యకరంగా, రుచిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం వేడి వేడిగా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాం. చూస్తేనే నోరూరిపోయే ఆరోగ్యకరమైన ఈ రుచికరమైన వంటకం చాలా సులువుగా చేసుకున్నాం. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిపైన వేడి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతోనే ఎన్నో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది.